నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం చెప్పండి. నారా లోకేష్ గారి గురించి మంచి నిర్ణయం తీసుకున్నారు. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే మంచి కార్యక్రమాలు జరగలేదో వాటన్నిటిని కూడా చూసి చేసుకొని వాటన్నిటిని కూడా చేయటానికి అనుగుణంగా ప్రజా దర్బార్ అనేది ఎన్నుకోవటం జరిగింది. ఆయన మీద చెప్పడానికి మంచి అభిప్రాయమే ఐటీ శాఖ మంత్రిగా ఇచ్చారు. అలాగే మున్సిపల్ సంబంధించినటువంటి కార్మికులందరినీ కూడా యువగలం పాదయాత్రలో కలవటం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ సమస్యల మీద మేము వస్తే కనుక కూటమిగా వస్తే కనుక మేము ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా మేము చేస్తామని చెప్పారు. అదేవిధంగా మేము ఆ యువగలం పాదయాత్రలో ఇచ్చాము. ఇప్పుడు కూడా ఇవ్వటానికి మేము ఆప్కోస్ విభాగంలో పనిచేస్తున్నాము. వాటర్ సప్లై ఇంజనీరింగ్ విభాగంలో మాకు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి ఎటువంటి శాలరీ 15,000 ఇప్పుడు ఇంతకుముందు గడిచినటువంటి ప్రభుత్వంలో కూడా మాకు 13,000 ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచారు, అంటే 15,000 చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో నిత్యంగా 24 గంటలు వ్యవధిలో పనిచేసేటటువంటి కార్మికులుగా మేము పనిచేస్తున్నాం. అందరూ కూడా శుద్ధీకరించినటువంటి నీళ్లు, ఏదైనా సమస్య వస్తే అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ క్లియర్ చేసేటటువంటి వారిగా 24 గంటలు పనిచేసేటటువంటి ఒక కార్మికుడిగా మేము పనిచేస్తుండగా మాకు ఎటువంటి వేతనం పెంచేటటువంటి విధంగా గడిచినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలకు నిమ్మక నీరెట్టినట్టుగా నేను పర్మనెంట్ చేస్తానన్నారు. ఏది కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళని మేము రాగానే ఆ ప్రభుత్వం చేయకపోతే అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. ఏమని, మీరు చేయకపోతే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా మేము వచ్చిన తర్వాత పర్మనెంట్ చేస్తానన్నారు. కానీ అది ఏది కూడా 5 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభుత్వాన్ని అందుకనే దించడం జరిగింది. ఏది కూడా ఏ ప్రభుత్వం కూడా కార్మికులకు వ్యతిరేకంగా చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు. తక్షణమే ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ గారిని తీసుకున్నాడు ఈ నిర్ణయాన్ని బట్టి మేము కార్మికులుగా విజయవాడ కార్పొరేషన్ నుంచి అలాగే స్టేట్ వైడ్గా ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మేము తెలియపరచుకుంటూ ఈ ప్రజా దర్బార్లో మేము అర్జీ ఇచ్చున్నాము. దాన్ని పరిశీలించి వెంటనే నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారాయణ గారు కూడా పరిశీలించి వెంటనే మా సమస్యను పరిష్కరించే దిశగా తీసుకువెళ్తారని కోరుకుంటూ ఇలా తెలుపుకుంటున్నామండి. నారా లోకేష్ గారి మీద కామెంట్స్ వచ్చేసారు కదా, వాళ్ళకి మీరేం చెబుతారు? నారా లోకేష్ గారి మీద, అందరి మీద, పార్టీ మీద, అందరి మీద ఇచ్చారు. దాని గురించి సమస్య కాదండి. మేము కేవలం కార్మికుల మీద ఉన్నటువంటి మాకు పక్షపాతంగా వ్యవహరించింది గడిచినటువంటి ప్రభుత్వం. ఒకరికి అన్నం పెట్టి ఇంకొకరికి సున్నం రాసే విధంగా వ్యవహరించి కాబట్టి మేము కార్మికులకి ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ అది నెరవేర్చేటటువంటి పరిస్థితులు గవర్నమెంట్ లేవు. కానీ ఇప్పుడైతే మేము కోరుకునేది ఒకటేనండి. మాకు ఇదివరకు ఫెన్షన్స్ వచ్చేవి, మా పెద్దవాళ్ళకి ఫెన్షన్లు వచ్చాయి, అలాగే పిల్లవాళ్ళకి అమ్మఒడి పడేది, ఇంకా ఇతర ప్రభుత్వం నుంచి చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మాకు చేసేటటువంటి వారికి అందరికీ వర్తింపజేసాయి. కానీ గడిచినటువంటి ప్రభుత్వం వీటన్నిటిని కూడా తీసివేసింది. ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ అనేటువంటి ఆధార్ కార్డులో చూపిస్తుంది కాబట్టి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు వర్తించమని చెప్పడం జరిగింది. కానీ ఆ రీతిగా ఉన్నటువంటి మేము 15,000తో ఎలా బతకగలం? ఈరోజు ఇంటర్ది 7,000 8,000 రూపాయలు ఉంది. అలాగే నిత్యావసర సరుకులు, పప్పు, ఉప్పు, నూనె ప్రతి ఒక్కరు కూడా రేటు పెరిగిపోయింది. ఇప్పుడు బతకడానికి చాలీ జీతాలతో ప్రతి ఒక్కరు కూడా చనిపోయేటటువంటి పరిస్థితుల్లోనూ, అలాగా కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లోనూ ఉండిపోయినారు. కాబట్టి ప్రభుత్వం పరిశీలించి తక్షణమే మాకు జీతాలు పెంచేటటువంటి విధంగా ఏదైతే మంచినీటి విభాగంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా జీతం పెంచే విధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో, అలాగే మాకు నారా లోకేష్ గారు ఒక హామీ కూడా ఇచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులను అలాగే ఆప్కోస్ కార్మికులందరినీ కూడా పరిశీలించి జీతం పెంచడానికి జరిగింది. దాన్ని పరిశీలించి వెంటనే మాకు జీతం పెంచే దిశగా తీసుకువెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆయనకి చేరవేస్తారని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.